రుషికొండ రహస్యం విడిపోయింది. దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. 7 బ్లాకుల్లో ఇంటీరియర్స్ తో పాటు కోట్ల విలువ చేసే ఫర్నిచర్ కళ్లు జిగేలు మనిపిస్తున్నాయి. పర్యావరణాన్ని నాశనం చేసి 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రాజ్ మహల్ పై విచారణ జరిపిస్తామంటోంది అధికార టీడీపీ. వివాదాస్పద నిర్మాణాల్లో ఒకటిగా నిలిచింది రుషికొండ ప్యాలెస్. 3.5 ఏళ్ల క్రితం భీమిలి విశాఖ బీచ్ రోడ్లో గల కొండను ఆనుకుని ఉన్న హరిత రిసార్ట్స్ ను పర్యాటక శాఖ కూల్చివేసింది. దాని స్థానంలో రుషికొండ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేపట్టింది ఏపీటీడీసీ. మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 10 ఎకరాల్లో నిర్మాణాలు ప్రారంభించింది. అయితే పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి గోప్యత పాటిస్తూ వచ్చింది జగన్ ప్రభుత్వం. రుషికొండ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరుతో పర్వతాన్ని బోడిగుండు చేయడంపై విపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిర్మాణాల వెనుక రహస్యం బయటపెట్టాలని, వాటి పరిశీలనకు అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు వంటి నాయకులు అనేకసార్లు ప్రయత్నించారు. కానీ వాటిని అడ్డుకుంటూ వచ్చింది గత ప్రభుత్వం. ఎన్ని ఆందోళనలు చేసినా ఖాతరు చేయకుండా ఆంక్షలు విధించి మరీ శత్రుదుర్భేద్యమైన నిర్మాణాలను పూర్తి చేసింది. ఇందుకోసం సుమారు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అంచనా. ఏపీఎస్పీ పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ నిఘా మధ్య రుషికొండ పరిసరాల్లోకి బయటి వాళ్ళెవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో అది టూరిజం ప్రాజెక్ట్ కాదని, ముమ్మాటికి సీఎం క్యాంప్ కార్యాలయం కోసం ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు అనే వాదన బలంగా వినిపించింది. అయితే వివాదాస్పద నిర్మాణాలపై గుట్టు విప్పని ప్రభుత్వం హడావుడిగా ప్రారంభోత్సవం చేసింది. ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటే తప్పేంటన్నారు అప్పటి మంత్రులు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ప్రభుత్వం మారిన తర్వాత రుషికొండ రహస్యాలను ఛేదించేందుకు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రయత్నించడం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. రాజకోట రహస్యం ఇదిగో అంటూ సామాన్యులు, కూటమి నాయకులతో కలిసి భవంతుల తలుపులు తెరిపించారు గంటా. నిర్మాణ అనుమతుల దగ్గర నుంచి ప్రజాధనం దుర్వినియోగం వరకు అన్నింటిపైనా విచారణ జరిపిస్తామన్నారు. ఈ రాజ్మహల్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం, ఆతృత ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఓపెన్ చేసి మీడియా సమక్షంలో అందరూ కూడా చూపించడం జరిగింది. కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఈ బిల్డింగ్ దగ్గర తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా మొత్తం బిల్డింగ్ అంతా కూడా చూపించి ఆయన అభిప్రాయాల ప్రకారం దాన్ని ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఏం చేయాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సుమారు 10 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న రుషికొండ భవంతులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అద్భుతమైన నిర్మాణ వైభవం ఇక్కడ కనిపిస్తుంది. ఇటాలియన్ స్టైల్లో చేపట్టిన ఈ నిర్మాణాల కారిడార్లలోంచి చూస్తే నీలి సముద్రపు అందాలు మరింత ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఇక ఇంటీరియర్స్, ఫ్లోరింగ్, ఫర్నిచర్, మినీ థియేటర్ వంటివి కళ్లు తిప్పుకోనివ్వవు. వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యంతో మీటింగ్ హాల్, 175 మంది సీటింగ్ కెపాసిటీ గల థియేటర్, వాట్ నాట్ ఇక్కడ లేని హంగు లేదు. ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజరికపు గుర్తులుగా ఇక్కడ భవనాలకు విజయనగర, చోళ, కళింగ సహా ఇతర పేర్లు పెట్టారు. అందుకు తగ్గట్లుగానే రాచరిక వైభవం ఇక్కడ కనిపిస్తోంది. బాత్రూమ్ కమోడ్స్ కోసమే లక్షల రూపాయలు వెచ్చించారనేది టీడీపీ ఆరోపణ. మొదటి నుంచి చెబుతున్నట్లు ఇది టూరిజం ప్రాజెక్ట్ కాదని, సీఎం క్యాంప్ కార్యాలయం పేరుతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్న కలల సౌధం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్థాయి నిర్మాణాలు, వాటి కోసం వృధా చేసిన ప్రజాధనం ఒకెత్తైతే, విశాఖకు సహజ రక్షణగా ఉండే రుషికొండను ధ్వంసం చేయడం పూడ్చుకోలేని నష్టం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 7 బ్లాకులుగా గల రుషికొండ నిర్మాణాలను భవిష్యత్ అవసరాల కోసం ఏ విధంగా వినియోగించుకోవాలనేది పెద్ద ఛాలెంజ్. వీటిని పర్యాటక అవసరాలకు కేటాయిస్తే నిర్వహణ వ్యయం భారంగా మారుతుంది. ప్రస్తుతం విశాఖలో ప్రభుత్వ అతిథులు, దేశ విదేశీ ప్రముఖులకు అవసరమైన వసతి సౌకర్యం లేదు. అందువల్ల రుషికొండ నిర్మాణాలను ఆ దిశగా వాడుకునే అవకాశం ఉంది.